ఈ నెల అడ్డతీగల ఏజెన్సీ పెడుతున్నాం. ప్రభు కుమార్ పాస్టర్ గారు మనల్ని దగ్గరుండి నడిపిస్తారు. ఊర్ల పేర్లు చెప్తున్నాను, ప్రార్థించండి. ఈ గ్రామాల నిమిత్తం వీరభద్రాపురం, బొడ్లంక, లోటవారి వీధి, అచ్చిపేట 4 గ్రామాలు. దయచేసి ప్రార్థించండి. అడ్డతీగల మండలంలో అచ్చిపేట, లోటవారి వీధి, బొడ్లంక, వీరభద్రాపురం. సాయంత్రం సభ అచ్చిపేటలో జరుగుతోంది. సాయంకాల వేళ సువార్త సభ అచ్చిపేటలో జరుగుతుంది. ఎందుకు నేను మీతో ఈ పేర్లు చెప్తున్నానంటే, ఈ గ్రామాలను ఎత్తి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని, సాయంకాల వేళ సభ కూడా ఘనముగా క్రమముగా దేవుని మహిమార్థమే జరగాలని మీరు ప్రార్థించాలని నేను. ఎవరైనా రాసుకున్నారా? పోనీ గుర్తున్నాయా? ఇకపోతే సౌండ్ సిస్టమ్ నిమిత్తమై రౌండ్ ఒక మన పిల్లలు తల కాస్త వేసుకొని అరౌండ్ 10,000 వరకు మనకు పోగైనాయండి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు, లోకల్గా మన బిడ్డలు ఇచ్చిన డబ్బులు. పోతే మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. నేనేం చేశానంటే, కసిగా ఈ సువార్తకు ఎలాగైనా సరే సౌండ్ సిస్టమ్ కొనియాలి అని ఒక 2 రోజులు సీన్తో పనికి వెళ్ళాను. వెళ్ళి మళ్ళా సోమవారం కూడా వెళ్దాం అని అనుకునే సమయానికి దేవుడు ఘనంగా ద్వారం తెరిచాడు. ఎంత ఘనంగా ద్వారం తెరిచాడు, ఎంత ఆశ్చర్యకార్యం అంటే ఇది నేను చెప్పాలి మీకు. ఎందుకంటే రేపు పొద్దుటికి నేను చచ్చిపోయాను అనుకో, సోమవారం చెప్పకుండా చచ్చిపోతే ముందు మీకు చెప్పినా చెప్పకపోయినా దేవుడికి లెక్క చెప్పాలా. నేను గతంలో కూడా సభల కోసం కానీ దేనికి ఎవరు ఎంత ఇచ్చినా, లక్షల్లో ఇచ్చినా కూడా నేను మీతో పంచుకునేవాడిని. నా ఆనందమైన, సంతోషమైన, దుఃఖమైన మీతో పంచుకునేవాడిని. అలాగే ఈ శుభాకరమైన సమయంలో మీకు ఒక విషయం చెప్పాలి. ప్రభువా, చూడబోతే ఈ వైర్లు, సౌండ్ సిస్టము, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా 25,000 అవుతుంది. మరి పేదలైన పిల్లలు కూలినాలి చేసుకుంటూ ఇచ్చిన రొక్కం దాదాపుగా 10,000 రూపాయలు అయింది. ఇక మిగిలిన 15,000 ఎలా భర్తీ చేయాలి ప్రభువా? నేను కూలికి వెళ్తే మహా అంటే సీను గారు 500 ఇస్తారు, లేకపోతే 600 ఇస్తారు. మరి ఎలాగ ప్రభువా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నా వంతుగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఇజ్రాయేల్ దేశంలో జైసీలా అని ఒక సిస్టర్ గారు ఉన్నారు. ఈ చెల్లెమ్మ గతంలో కూడా మలిశాల ఒక పాస్టర్ గారి ఇల్లు పూరిపాక, ఉండడానికి కూడా స్థిరత్వం లేని లేదా పరిస్థితి లేని ఆ రోజులో, తర్వాత బలభద్రపురం, జగ్గంపేట అవతల బలభద్రపురం గుర్తుంది మీకు, ఒక చర్చి కూడా పెచ్చిలుడిపోతుంది. కృష్ణ గారు పాస్టర్ గారు, వాళ్ళిద్దరికీ గతంలో సహాయం చేసింది 10,000 రూపాయలు చెల్లి. నేను ప్రకటన చేసినప్పుడు జయశీల సిస్టర్ గారు ఇజ్రాయెల్ దేశంలో ఉండే 10,000 రూపాయలు నా అకౌంట్లో వేశారు. నేను అది వీడియోలు పెట్టగానే చూసి స్పందించారు చెల్లి. తర్వాత మన గ్రూపులో కూడా ఉన్నారు చెల్లి, జియో మినిస్ట్రీస్లో కూడా ఉన్నారు. మనం చేసే పరిచర్య అంతా చూస్తున్నారు. అప్పుడప్పుడు ఏదన్నా అకేషనల్గా ఫోన్ చేయడం, లేదంటే మెసేజ్ చేయడం, అన్నయ్య బాగున్నారా, పరిచర్య బాగుందా, ఇలాగ అడుగుతుంది. వాస్తవంగా చెల్లిని నేను ముఖాముఖిగా ఒక్కసారి కూడా చూడలే, కానీ వారి పరిస్థితులు నాకు తెలుసు. కోనసీమలో మరి తనకి 2 బిడ్డలు, 2 మగపిల్లలే, అమ్మగారు ఉన్నారు. అయితే చిన్నబాబు శారీరక మరి రుగ్మత వల్ల లేదా శరీర బలహీనత వల్ల కాలం చేశారు. చిన్న వయసులోనే చిన్నబాబు చనిపోయాడు. సో ఆ బిడ్డ జ్ఞాపకాలతో తను బ్రతుకుతూ ఉంది. ఇక మళ్ళీ మ్యారేజ్ చేసుకోలేదు, అలానే దేవుని కోసం నిలబడిపోయింది. అక్కడ కూడా మంచి చారిటీలో పనిచేస్తూ ఉంది. ఆ యుద్ధ సమయంలో కూడా దేవుడు కాపాడి, ఇజ్రాయేలు ఆ మధ్య యుద్ధం జరిగింది కదా, అక్కడే ఉండిపోయింది. సరే, విషయం ఏంటంటే గత 2-3 నెలల క్రితం అన్నది, అన్నయ్య ఈసారి సువార్తకి వెళ్ళినప్పుడు నాకు ఒకసారి చెప్పండి అన్నది, కానీ నాకు గుర్తులేదు. సరే, ఈసారి నేను మొన్న వీడియో పెట్టాను. నేను ఏమనంటే, సువార్తకు ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఉంటే, ఎందుకంటే ఒక విషయం గుర్తించండి,
బయట ఎక్కడ ఏది జరిగినా కూడా మనం సహాయం చేసేవాళ్ళం, ఎవరి దగ్గరైనా సహాయం తెచ్చి పురమాయించేవాళ్ళం, ఇచ్చేవాళ్ళం. కానీ వ్యక్తిగతంగా మనం చేస్తున్న పరిచర్యకి మనం ఎవరిని సహాయం ఇప్పటికి అడగలే. అర్థమవుతుందా నా భాష మీకు? ఇప్పుడు కలుజాడ చర్చి కట్టాం ఏమండి, సో అది మనము వ్యక్తిగతంగా చేసింది. ఆ తర్వాత అనంతగిరిలో ఒక చర్చి కట్టాం ఏమండి. ఇలాగా కొన్ని కొన్ని చోట్ల కార్యక్రమాలు చేసాం, కానీ వాళ్ళకి అడిగామే తప్ప వ్యక్తిగతంగా మనం చేస్తున్న సువార్త పరిచర్యకి సాయం చేయమని ఎవరిని అడగలే. ఇప్పటికి జరుగుతుంది, యథార్థంగా సేవ జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి, ఆవిడ నా మొహం చూడలేదు, నేను ఆవిడని చూడలేదు. అన్నయ్య యథార్థంగా సేవ చేస్తున్నాడన్న నమ్మకం ఉంటేనే కదా డబ్బులు పంపిస్తారు. మీరు నమ్మండి, వాట్సాప్లో అది చూసిన వెంటనే అన్నయ్య నిన్ననే నేను నీకు సపరేట్గా ఒక 10,000 రూపాయలు నా అకౌంట్లో తీసి పెట్టాను, ఇప్పుడే నీకు పంపిస్తున్నానని క్షణాల్లో పంపించేసింది. సో చెల్లి తన కుమారుడు బెన్నిబాబు పేరట జరుగుతున్న సువార్త పరిచర్యకు సౌండ్ సిస్టమ్ నిమిత్తమై తన వంతు అంటే ఆల్మోస్ట్ సగభాగానికి పైన 10,000 రూపీస్ పంపించింది. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాలి. దయచేసి జయశీల సిస్టర్ గారు, వారి అమ్మగారు, తన పెద్ద కుమారుడు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న చెల్లి కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సౌండ్ సిస్టమ్ తెచ్చాము, నేను, సీన్ గారు, అలాగే సింగనాన్ గారు వచ్చారు. ఆ తర్వాత రాజేష్ తమ్ముడు వచ్చాడు. నలుగురు వెళ్ళి తీసుకొచ్చేసాం కదా, అయిపోయింది అనుకోకండి. కొంత తెచ్చాం, ఇంకా కొంత ఉంది తేవాల్సింది. ఇంకేదైనా దేవుడు సాయం చేసి సమకూడిస్తే ఈ పెద్ద ఖర్చేం కాదులే, కానీ వైర్లు ఉంటాయి, జాకులు ఉంటాయి ఏమండి, ఈ ఎక్విప్మెంటే అవి కొనాలి. 4-5 వేల రూపాయల ఖర్చు ఉంటుంది. దాదాపు 20,000 రూపాయల సామాన్ అంతా తెచ్చేసాం. దయచేసి అన్నయ్య శాఖర్ అన్నయ్య, ధనక్క ముందుకు రండి. అలాగే ఆచార్య బావ గారు, విజయక్క దయచేసి ముందుకు రండి. రండమ్మా, రండి ముందుకు రండి త్వరగా. ఆ తర్వాత అక్క హైమావతి అక్క, రాహేల్ అక్క, ఈ 6 ముందుకు వస్తే చిన్న ప్రార్థన చేసేసి మనం ఈ కార్యక్రమాన్ని చక్కబెట్టి వాక్య భాగంలోకి వెళదాం. అవి ఓపెనింగ్ సెరమనీ, సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చి ఒకసారి రండి ఆ దంపతులు, అలాగే నేను పిలిచిన అక్కోళ్ళు ఇద్దరు ముందుకు వస్తే చిన్న ప్రార్థన చేసి మనం వాక్య భాగంలోకి వెళదాం. చాలా సంతోషం అండి. మనం ప్రార్థన చేసి అవి ఓపెన్ చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ఓపెనింగ్ చేద్దాం. శాఖర్ అనే ప్రార్థన చేస్తారు, సీన్ అనే పట్టుకుంటాడు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ పునర్ధాన దినాన్న తండ్రి మేము అందరం కలుసుకొని ప్రభువా మీ పాదాలు చెంత మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మీ ఆవరణంలో తండ్రి మేము ప్రార్థన విజ్ఞాపనలు చేయించుండగా తండ్రి మమ్మల్ని చూచే దేవుడు మీరు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. ఈ సౌండ్ సిస్టానికి తండ్రి బిడ్డలు తండ్రి అనేక తండ్రి అయా కార్యక్రమం చేసినందుకు మీకు స్తోత్రాలు. ఆ బిడ్డలు సహాయం చేశారు అయ్యా తండ్రి. జయశీల్ గారు తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలు తండ్రి అమలాపురం ఏరియాలో ఉన్నారని తేలవిచ్చారు ప్రవ్వా. వారిని అంచెలు ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి దేవా. అయ్యా మీ పని కొరకై వాడుకోవటానికి సహాయం చేసి నడిపించండి ప్రవ్వా. మీ సువార్త ప్రకటన తండ్రి అనేక మంది వినిపించాలని ప్రవ్వా. ఆ బిడ్డలకు ప్రేరేపణ కలిగి ప్రవ్వా సౌండ్ సిస్టమ్ సహాయం చేసినందుకు ఆ కుటుంబాలని, వారి తల్లి గారిని, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయేల్ దేశంలో ఉన్నారు తండ్రి, ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం, బలాన్ని, శక్తిని అనేక తండ్రి నీ పరిచర్యలో వాడుకోవటానికి సహాయం చేసి నడిపించండి దేవా. మీకు స్తోత్రాలు ప్రవ్వా. ఈ సౌండ్ సిస్టమ్ పట్టుకెళ్ళి ప్రవ్వా అనేక మందికి యేసుక్రీస్తు రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన మరొకరకు ప్రాణం పెట్టాడు, తిరిగి రాబోతున్నాడని మేము అనేక మందికి సాక్ష్యం చెప్పడానికి కృపను చూపించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను దేవా. నీకు వందనాలు. ప్రతి విషయంలో ఇచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. అలాగే నీ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకొని ప్రవ్వా అనేక కార్యక్రమాలు చేయటానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు అయ్యా. ప్రతి విషయంలోనూ మీ సహాయాన్ని అర్థించుకుంటూ నీ కొరకు బ్రతికి అయ్యా మీ ప్రకటన తండ్రి, సువార్త ప్రకటన
వెదజల్లుటకు సహాయం చేసి నడిపించమని, ఈ భారం మాపై ఉంది కనుక ప్రభా మీరు సహాయం చేస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి కార్యంలోనూ మీరు తోడుగా ఉండి నడిపించమని తండ్రి సౌండ్ సిస్టమ్ అయ్యా అనుగ్రహించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. వాస్తవంగా చెల్లి కేవలం ఏదో అకేషనల్గా మనకు మాత్రమే అని కాదు, కానీ ప్రతి నెల సహాయం చేస్తూ ఉంటుంది ఆ బాబు పేరట, బెన్ని బాబు పేరట. అనాథ ఆశ్రమాల్లో భోజనాలు పెట్టడం, ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేసుకోలేనప్పుడు, చేయించుకోలేని పరిస్థితుల్లో అలాగా ప్రతి నెల, ఒక్కొక్కసారి నెలలో 2 సార్లు కూడా మరి తనకు వచ్చే ఆ రాబడిలో ఎక్కువ శాతం ఇలాగే సాయం చేస్తూ ఉంటుంది. చెల్లి కోసం ప్రార్థించమని సంఘాన్ని నేను అర్థిస్తూ ఉన్నా.